ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి సమానులు. ఎప్పుడైతే నేను 2004లో ఎమ్మెల్యేగా చేపట్టి ఆ ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రిగా భావించి, తెలుగుదేశం పార్టీని నా కుటుంబంగా భావించి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా, పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా మంది నిన్న మొన్న అందరు కూడా ఫోన్ చేసి చాలా అదృష్టం అక్క అన్నారు. నిజంగా అదృష్టవంతురాలని ఈ విషయంలోన చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చాలా బాధ్యతాయుతమైన పదవి ఇది. ఏదో నార్మల్ పదవి కాదు, ఒక జిల్లాకి సంబంధించిన పదవి. అది కూడా ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక చాలా ఛాలెంజింగ్ అనుకుంటున్నాను. ఈ ఛాలెంజింగ్కి ఖచ్చితంగా అందరి సహకారంతోనే, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నిజంగా కర్నూలుకి ఒక గొప్ప ఘన చరిత్ర ఉంది. ఈ కర్నూలు జిల్లాలోన అనేక మంది ఉద్దండులు, అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది, అది కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళగా ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల మా పార్టీకి ఉన్నటువంటి స్థానం ఏంటో ఈ పదవి ఇచ్చి ప్రజలందరికీ తెలియజేశారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా ఈ జిల్లాలోన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి అందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కనుక 100% నాకు అందరూ మనస్ఫూర్తిగా దీవెనలు ఇవ్వాలి. నేను మీకు బిడ్డ లాంటి దాన్ని, చెల్లి లాంటి దాన్ని. నాకు సహాయ సహకారాలు అందించాలి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి. కంపల్సరీగా ఈ ఎలక్షన్ నెక్స్ట్ రాబోయే కాలంలోన అందరి సహకారంతో ఎలక్షన్లోన అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ రోజు గుడిసె కృష్ణమ్మ అంటే ఎవరికి తెలీదు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత గుడిసె కృష్ణమ్మ అంటే ఎవరో తెలిసింది. ఈరోజు నాకు 2వ పునర్జన్మ లాంటిది ఇది. నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఏం మాట్లాడాలో తెలీదు, తప్పులు మాట్లాడింటే క్షమించండి. నా పనితనంలో చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఎన్టీఆర్. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.